హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ మనం ఇప్పుడు కడతాల దగ్గర ఉన్నాము. ఇది మా దోస్తు గాళ్ళ ల్యాండ్లో ఒక పాక కట్టి చిన్న సెటప్ పెట్టి మంచిగా మేము అప్పుడప్పుడు వీకెండ్ లేకపోతే ఎనీ స్పెషల్ అకేషన్స్ అప్పుడు వచ్చి ఇక్కడ కళ్ళు తాగి కొంచెం నాన్ వెజ్ చేయించుకొని జొన్న రొట్టెలు, ఇడ్లీలు ఇలాంటివన్నీ చేయించుకొని మంచిగా ఒక క్రికెట్ ఆడుకొని హ్యాపీగా మంచి టైం పాస్ అవ్వడానికి వ్యూ పాయింట్ లాంటి ఈ ప్రదేశానికి మేము అప్పుడప్పుడు వస్తుంటాము. ఈయన మాకి కళ్ళు ఇచ్చేతను. ఈయన వయసు ఎంత, ఈయన కథా కమామిషి ఏంటో మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం ఒకసారి. మీ పేరన్నా? నా పేరు జంగియా సార్. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఇక్కడ ఒక 30 సంవత్సరాలు అవుతుంది సార్ చేయబట్టి. 30 సంవత్సరాల నుంచి. ఇక్కడ అరౌండ్ ఈ లోకల్ ఏరియాలో మీరు రోజుకి ఎన్ని తాటి చెట్లు, తాటికలు తీస్తారు? మినిమం ఇప్పుడైతే ఒక 20-25 నుంచి తీస్తున్నా. ఇంతకు ముందుకు పోయినప్పుడు జర అప్పుడు బాగుంటుంది. నేను మనిషిని ఒక 50 తాళ్ళ చెట్లు ఎక్కేది రోజుకు. పొద్దున మాపు కలిస్తే 100 చెట్ల దాకా డబల్ ఎక్కుతాం కదా సార్. అవును అవును. డబల్ ఎక్కడం వల్ల 100 చెట్లకు లెక్క వస్తుంది మనకు. అబ్బా, ఒక చెట్టు 2 సార్లు ఎక్కినా 2 చెట్లు లెక్క. అది 2 చెట్ల లెక్క వస్తుంది. ఎన్నింటికి లెగుస్తారు అసలు మీరు? పొద్దుగాల 5 గంటలకు లేస్తాను సార్. 5 గంటలకు లేచి సాయంత్రం 9-10 అయితే సార్ తాళ్ళు అన్ని అయిపోయారు కల్లా. రోజంతా అబ్బా 9-10 అవుతుంది. మీకు ఇది ఏ రకంగా మీకు ఆదాయం? ఇది ఇప్పుడు మీరు తాటికలు చేస్తారు, ఇప్పుడు తీయటం వరకే మీ పని, కానీ ఎవరు వచ్చి కొనుక్కుంటారు, ఎవరికి సప్లై చేస్తారు, ఎలాగా అసలు? అంటే రోజు తాగేటోళ్ళు ఉంటారా? బయట అంచెలు వస్తాయి సార్, గిరాకీ వస్తుంది, లారీలు వస్తాయి, అంచెలు వస్తారు, బండ్లు వస్తాయి. వాళ్ళకి రెగ్యులర్ పోస్తాం వాళ్ళకి. ఏది రోజు మన ఊళ్ళల్లో పాలు పోసినట్టు మీరు క్యాన్లలో కళ్ళు పోస్తారు. అట్లా పోసుకోవడం వల్ల మాకు ఇక ఇంత బెనిఫిట్ ఉంటుంది. మా నాన్నగారు ఎక్కేది అప్పుడు చిన్నగా మా నాయన మట్టిగా తిరిగి చూసుకొని నేర్చుకున్నాం సార్. మీతో పాటు మీ నాన్నగారి దగ్గర ఎంతమంది నేర్చుకున్నారు? అంటే మీకు అన్నదమ్ములు? మా అన్నదమ్ములు ఇప్పుడు చిన్న వాళ్ళు, పెద్దోళ్ళకి చేత కాకపోతే చిన్న వాళ్ళంతా నేర్చుకుంటాం సార్ మేము. ఇప్పుడు మా కాడికే ఇంకా చిన్నగా ట్రై చేసినాము, నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకా చిన్న వాళ్ళు ఇంకా చెప్పలేము. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ గురించి మనకి మీ తర్వాత జనరేషన్ అయితే లేదు, ఇంకా ఎక్కరా తెలియదు. ఇప్పుడైతే మా కాడికి మేము కంటిన్యూగా చేస్తున్నాం సార్. ఇది మీరు ఆ కళ్ళు కుండ ఒక్కొక్క దాన్ని ఒక బిందె, ఒక కుండ అంటారు, ఒక లొట్టి అంటాము, ఒక పెద్దగా చిన్నగా ఉంటాయి. ఆ లొట్టె ఇప్పుడు 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఉండేది మాకు. ఒక లొట్టికి ఎన్ని బాటిల్స్ వస్తాయి? పెద్ద బాటిల్ అయితేనేమో 2 బాటిల్ వస్తాయి, చిన్న బాటిల్ అయితే లీటర్ బాటిల్ అయితే 4 వస్తాయి. ఒక లొట్టె 4 లీటర్లు. ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకి 5 లీటర్లు తీస్తారు. 5 లీటర్లు ఉంటాయి. ఒక్కొక్కటి 10 లీటర్లు వాడచ్చు, 5 లీటర్లు వాడచ్చు, 2 లీటర్లు వాడచ్చు. చెట్టుని బట్టి ఉంటుంది సార్. చెట్లు రకాలు ఉంటాయి. ఏది టేస్టీగా ఉండిద్ది మనకి? టేస్ట్ ఉండాలంటే పొద్దాలది టేస్ట్ ఉంటుంది, కానీ అది జర ముదిరాలి, కళ్ళు ముదిరితే టేస్ట్ వస్తుంది. అసలు మనకి కళ్ళు తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి అసలు మీకు తెలిసింది? తాగడం ఉపయోగం వల్ల మనము ఆరోగ్యం గురించి మనకు తాగాలనిపించుకుంటే ఎంత దూరం అన్నా పోయి తాగి రావచ్చు సార్. కళ్ళు తాగాలి మనం. అది ఆరోగ్యం ఉంటది, సల్వా ఉంటది. ఇప్పుడు ఈ కళ్ళుని రోజు తాగచ్చా మనం? రోజు తాగొచ్చు, ఏం కాదు.
మీరు కుండ నుంచి రొట్టెలో తెచ్చుకొని ఇచ్చేస్తారు అంతేనా, లేకపోతే మధ్యలో ఏమైనా కలుపుతారా, లేకపోతే అలాంటివి ఏమైనా ఉంటాయా, కలిపే ఛాన్సెస్ ఉన్నాయా? అలాంటిది ఎలాంటిది కలిపే ఛాన్స్ లేదు. డైరెక్ట్ పోవడం, సెట్ ఎక్కడం, ఆ లొట్లోకి వెళ్ళి ఇంకొక కుండలో పోసుకొచ్చడం, బయటికి తీసుకొచ్చి పార్సల్ చేయడం, అంతే మనది. కల్తీ కళ్ళు అంటే సార్ లారీకి ఇప్పుడు మనం డైలీగా కొండపోతాం కదా సార్, ఒకవేళ పార్సల్ కాకపోతే మేము డ్రమ్ములలో పోసేస్తాం. ఆ కళ్ళు తీసుకుపోతారు వాళ్ళు. కద్ది తీసుకుపోయి ఏం చేస్తారంటే ఇంత కొత్తది ఇంత పాతది పెట్టి లారీలో పెద్ద పెద్ద డ్రమ్ము, నిన్నటియో మొన్నటియో అలా ఉంటాయి, అవన్నీ వీటికి మొత్తం కలిపేసి అమ్ముతారు వాళ్ళు. కలిపేసి దాన్ని ఒక డ్రమ్ముల, పెద్ద డ్రమ్ముల తీసుకుపోయి అక్కడ పార్సల్ చేసుకుంటారు హైదరాబాద్ లో. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు సార్. ఒక కొడుకు చిన్న ఆయన, 2 బిడ్డలు పెద్దోళ్ళు. వాళ్ళు గిట్లా అని చేసుకుంటారు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి? పెళ్ళిళ్ళు అయినాయి, 2 పిల్లలు అయ్యారు. 2 పిల్లలు అయ్యారు. వాళ్ళు ఒక బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు గిట్లా. ఇంకెవరు మళ్ళీ చెట్లు ఎక్కే వాళ్ళు అయితే లేరు మీ తర్వాత? ఇప్పుడు ఇంకా చెప్పలేము, ప్రెసెంట్ అయితే లేరు, ఎవరు లేరు, కొత్తగా అయితే లేరు. ఇప్పుడు మాకు చదువు రా సార్, మాకు చదువు వస్తుంటేనే మీ లేక కూర్చొని బిజినెస్ చేసుకుంటుంటాయి. ఇప్పుడు మా అమ్మ మా నాన్నగారు మొత్తం ఇదే చేసి బతికారు. వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం. హ్యాపీగానే ఉంది కానీ కొంచెం కింద పడా సార్. నేను చెట్ల వెనుక వెళ్ళి యాక్సిడెంట్ అయింది ఒకసారి థర్డ్ సీట్ వెనుక వెళ్ళవాట. ఎన్నాళ్ళ క్రితం? ఒక 10-15 ఏళ్ళు అవుతుంది నాకు థర్డ్ వెనుక వెళ్ళా పడి. మరి అప్పుడు ఎన్నాళ్ళు మీరు రెస్ట్? 2 సంవత్సరాలు బంద్ చేసిన సార్. 2 ఏళ్ళు మీకు మరి ఏమీ లేదు ఇక? ఏమీ లేదు. మరి అప్పుడు ఆదాయం ఎలాగా? మరి వ్యవసాయం చేసుకున్నాం. ఈ పక్కల ఉన్న వాళ్ళు ఇంత ఎక్కిపోసేది సార్, వాళ్ళ దాని ఆదాయంతో బతికినాం 2 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ తర్వాత ఎక్కిన, మళ్ళీ 2-3 ఏళ్ళు ఎక్కినాక మళ్ళీ ఒకసారి యాక్సిడెంట్ అయింది. అప్పుడు మా సడకుడు ఎక్కిపోసాడు. ఇక 1 సంవత్సరం ఊకున్నాం. మళ్ళీ సారికి మా బాబాయ్ ఎక్కుతుంటే మా బాబాయ్ ఎమ్మడి పోయి మళ్ళా చిన్నగా కట్టుకొని ట్రై చేసి నేనే మళ్ళీ మొత్తం నా వయసు ఎంత? నా వయసు 50 సంవత్సరాలు ఉంటుంది సార్. ఇప్పుడు మీకు ఈ చెట్లన్నీ ఈ చెట్లన్నీ ఇంకొకటి అలాగే ఏమన్నా ఉండిద్దా మీ అందరికి, లేకపోతే అందరు కలిసి ఎన్ని చెట్లన్నా చేసుకోవచ్చా? ఎవరు ఎక్కుంటే వాళ్ళవే సార్. ఇప్పుడు నీ చేతన అయిందనుకో నువ్వు 100 తాళ్ళు ఎక్కువచ్చు, నువ్వు చేత కాకపోతే 10 తాళ్ళు ఎక్కువచ్చు. నీ ఇష్టం వచ్చిన చెట్లు మస్తు ఉంటే సాఫ్ చేసుకోవచ్చు, ఎక్కువచ్చు. ఇది ఇంతకు ముందుకు కట్టేది చెట్లకు 100-200 కట్టేది. పెద్ద చెట్లకు 200 కట్టేది, చిన్న చెట్లకు 100 రూపాయలు కట్టేది. ఇప్పుడు అవి గుట్లా ఏం కడతలేము సార్, ఏది లేదు, తీసుకుంటలేరు సార్ వాళ్ళు. ఇప్పుడు ఇంకా మీరు ఇంకా ఎన్నాళ్ళ వరకు మీరు చేయగలరు అనుకుంటున్నారు? ఎన్నేళ్ళే సార్, ఇప్పుడు మన చేతనంత వరకు చేస్తాము, చేత కాకపోతే బంద్ పెట్టుకుంటాం. బంద్ పెట్టుకుంటే నెక్స్ట్ ఏంది? గవర్నమెంట్ నుంచి మీకు అసలు ఇలాగా రిటైర్డ్ జనాలు బయట ఉద్యోగాలు లేకపోతే పొలం పనులు చేసుకున్న వాళ్ళకి రైతు బంధు, ఆ బంధు, ఈ బంధు అని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయారు, తర్వాత మీ పరిస్థితి ఏంది? మనకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే సపోర్ట్ ఏంది నెక్స్ట్? ఇప్పుడు ఆ సార్ వాళ్ళు ఇప్పుడు మనకు 2000-3000 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ తోటే మనం బతకాలి. అంటే కాకపోతే మనం చేతనైన పని ఏదో 2 ఆవుల ఏదో కింది పని పాలా బోలా చూసుకోవాలి, వ్యవసాయం చేసుకుంటున్నాం.